నవ్వకూడదు మీరు మాట్లాడిపోరు మన నవ్వుటోళ్ళు సైలెంట్ ఉండు. బాలు ఏమైంది బాలు? ఆధార్ కార్డు ఉంది, ఫోన్ నెంబర్ ఇస్తుంది. నారాయణఖేడ్ చెప్పింది, నాగర్కాల్లో చెప్పింది, బైబ్లార్ చెప్పింది. ఈ వీళ్ళు ఏమైందంటే ఒక్కొక్క పెద్ద యూనిట్ ఉంటుంది, పెద్ద గ్యాంగ్ ఉంటుంది. పొద్దున్న నుంచి అడుకున్నానికి ఊళ్ళో దొరకనప్పుడు వెళ్ళిపోవాలిగా మరి. ఈ టైంలో ఎవరు ఉంటారు? చంది చేయడానికి అసలు ఉండరు. ఈ టైంలో వెళ్ళిపోవాలి. పిల్లలు ఉంటారు, ఎవరు పట్టించుకోకపోతే ఈ చుట్టాలు ఇంకా 10 మంది తిరుగుతారు. ఎవరు మన ఇంట్లో ఉంటారో ఎవరు ఉంటారో మనకే. ఈ టైంలో ఎవరు ఉంటారు నరేష్? ఈ బస్సులకి ఉండరు ఉండరు ఇంట్లోనే పిల్లలు ఉంటుంటారు, ఇళ్ళకి ఆడలే ఉంటుంటారు. లేకపోతే కరెక్ట్ చెప్తలే ఇప్పుడు ఆమె మనం ఇంకా వేరే వాళ్ళు తిరుగుతారు. ఇళ్ళ డైరెక్ట్ పోతుంది. ఆల్రెడీ వస్తారు అక్కడ వెళ్ళిపోతాం. రాకపోతే వేరే లెవెల్ కొడతారు కాలు. ఏసీపీ లెవెల్ కాలు కొడితే అప్పుడు తెలుస్తుంది అలా గిట. నేను ఏంటంటే ఇళ్ళలో డైరెక్ట్ పోతుంది. పిల్లలు ఉంటారు. ఎవరింట్లోకి పోయింది? ఇళ్ళలో పోయింది. నేను ఏంటంటే ఆమె మీద మనకి ఎలాంటి డౌట్ ఏం లేదు. ఈ టైంలో అసలు రావడము డౌటే. ఇంకోటి ఆమె గిత ఫోటో పడుతుంది. మా తమ్ముడు వాళ్ళ డిపార్ట్మెంట్ ఫోన్ వద్దే. నువ్వు ఇళ్ళకి ఏముంటాయమ్మా? ఇళ్ళ కొనికి ఏముంది నీకు? పోయినవాటగా నువ్వు గేట్ పెట్టుంటే గేట్కి వెళ్ళి బయటకి వెళ్ళి తెగేయాలి అంతే. తీసుకొని వెళ్ళిపో. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే శంకర్ వాళ్ళు కానిస్టేబుల్ తెలిసిన వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఆపమని మీకు ఉంటే పిలిపించుకో. మీరు ఎంతమంది వచ్చి మీకు తెలవాలి కదా, అర్థమైందా? అరే రావచ్చమ్మా, ఎందుకు వచ్చామని అడుగుతానే. మీ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా నువ్వు ఒకదాన్ని రాలేవు కదా. పిలిపించుకో. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నీకు ఎవరు లేరా? ఉన్నారు సార్, నాకు 4 బాబులు. బాబులు కాదు, ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ పెట్టొచ్చినావా? చిన్న చిన్న ఉన్నారు, మా అత్త మామతోనే ఉన్నారు. ఫోన్ నెంబర్ లేవా ఎవరి? ఏమన్నా నీకు ఏమైనా ప్రాబ్లం అయింది, నీకు యాక్సిడెంట్ అయింది, ఎవరికి ఫోన్ చేస్తావు? నేను గుద్దిన నిన్ను, నువ్వు ఎవరికి చేస్తావు ఫోను? ఎవరికి అంత నువ్వు నవ్వకు, నవ్వుతే మూతి పని రాలేదంటే అనేది. ఈడ ఏం తమాషాలు పడుతున్నావా? హుషారు చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నవ్వకు నువ్వు. ఫస్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు కింద మీద ఉన్నావు అనుకో, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? అంతా నాటకాలు ఏమై నువ్వు హుషారు చేస్తావు అనుకో, హుషారు లెక్క అన్ని బయటకు వస్తాయి. నీకు అర్థమవుతుందా? నీకు నేను ఏమడుగుతున్నా అర్థమైందా? నీ చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, ఎవరికి చేస్తావు ఫోన్ చేస్తావు? నీకు నేను యాక్సిడెంట్ చేసిన, ఇప్పుడు గుద్దేసిన వచ్చి నువ్వు ఎవరికి చేస్తావు ఫోన్? అరే అమ్మా దేవుడు తాగిన ఇప్పుడు గుద్దేస్తా. అర్థమైందా? ఇంత మంది ఉన్నారు, షో చేస్తున్నావు నువ్వు ఇక్కడ నవ్వుతున్నావు. చెంప మీద కొడితే అరే పెచ్చ అనుకోమెంటల్ ఇది ఏం టైం అడగనీకే అరే నువ్వు ఎప్పుడు వచ్చినావు తల్లి? నేను ఎవడు అడుగుతున్నాడు ఆ మాట. నేను ఏం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? సర్కార్ చేస్తలేవు కానీ కూడా నీకు నవ్వు వస్తుందా? ఆకలి అయిందని అడిగినావు, పొద్దుగాల నుంచి బాగానే ఉంది. నువ్వు నవ్వెందుకు వస్తుంది? నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు నవ్వుతున్నావు. అడుగుతున్నా. నువ్వు నవ్వుతున్నావు, నేను నవ్వుతా అంటుంది. నవ్వు వస్తుందా? నవ్వుతున్నావు. ఏయమ్మా నువ్వు ఉట్టి మాటలు మాట్లాడుతున్నావు. నవ్వుతున్నావు. నవ్వుతున్నామే నవ్వుడేందే?
ఇప్పుడు విలువగా నువ్వు విలువరా ఇప్పుడు విలువగా యాక్సిడెంట్ ఇప్పటిదాకా నేను చేయలేదు ఇప్పుడు విలువనిగా తెలుసుకోమని చెప్పి ఇదేదో ఉల్టా పల్టా చేస్తుంది. ఇప్పుడు విలువ ఎవరో సార్ మీ వాళ్ళు ఆగాలి. ఇప్పుడు విలువని నేను యాక్సిడెంట్ కుదుతా అంటే కూడా చెప్తలేదు. అవుతుంది కదా, అవుతుందా చిన్నపిల్ల మసిపిల్ల లవ్ చేయాలి మరి. నీకు అర్థమైందా నాకు అర్థమైంది అదే ఇప్పుడు మన విషయంలో మాట్లాడుతున్నాం. లేపి 2-3 తలిగి మొన్న బయట పడతా అంత పోరా నువ్వు. పోలీసులు వచ్చినాక ఏం చేయరా బాయ్? ఫస్ట్ ముసల్దాన్ని లేపురా బాయ్. అరే నర్సి ఆ ముసల్దాన్ని లేపి 2-3 తలిగి పోరా బాయ్. ఏమంతా ఉట్టిదేరా బాయ్. అంత పోలీసులు వేసుకొని పోతే అది తెచ్చేస్తారు అంతే. లేవు ఎయ్ జబ్బడా తలగాలి పోను ఉండదా ఇంకేం గేమ్ ఆడుకోవచ్చు ఇప్పుడు అడగ వస్తే మనకు తెలియదా అన్న అయిపో ఏం కాదు ఏం అయిపోరదని అన్న మురికి మూడ పొరలు. ఇప్పుడు నీ బిడ్డ ఏది పరిస్థితి గట్ల పడతాయి. ఏ సార్ కొలికి నేను కొలికి నీతో ఈకెళ్ళి కానీ ఏరా కిలోడి ఆడుకో 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 ఆమె నవ్వుతుంది. ఆమె నవ్వుడు పిలిపి ఎవరు పిలిపిస్తావు అమ్మి చెప్పు నీ ఊరు పేరు దాన్ని పట్టుకొని సపోర్ట్ చేస్తుంది మీరు. బాగానే అయినా తీసుకోపోయాను అసలు దాకా తమాషలు అనుకున్నా నువ్వు ఏదాన్ని నెంబర్ ఇస్తూ పోతావు
రెడ్డిపల్లె ఆమెది రెడ్డిపల్లె మా నాదేమో మన వెంకటపురమా ఒక్క అడ్రస్ కరెక్ట్ చెప్తలేదు. ఈ పుల్ తీ ఓమ్మా జరుగు మీతో కాకపోతే రెడ్డిపల్లె అని చెప్తా అది రెడ్డిపల్లె ఎక్కడ రామేది కూర్చోడ కూర్చో రెడ్డిపల్లె అంట మీది రెడ్డిపల్లె నీకు నువ్వు ఎవరు వచ్చినా కానీ ఇయ్యదంటున్నావు నువ్వు ఒకటే పని మీద ఉండు నీది ఎన్ని పనులు చేసుకోవాలి మాట్లాడుతూ నువ్వు వేసుకోవాలి ఒక్క నిమిషం నేను చెప్తా సమాధానం. మీద ఫస్ట్ ఏమొచ్చిందంటే ఇనుండి ఈమె ఆపిన కారణం ఏంటంటే ఇక్కడ ఇల్లవట చంద అంటే ఈమె ఏమో చెప్తుంది ఇక్కడ ఎక్కడ పోతున్నా అమ్మాయి ఎమీడియట్ నాకు డౌట్ వచ్చింది ఇక్కడ ఎక్కడ పోతున్నా ఆ ఇంట్లో ఎవరు లేరు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే పోతాడు ఈ టైంలో పిల్లలు తిరుగుతారు ఈ టైంలో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటారా ఏమన్నా ఇంట్లో జరుగుతుంది ఏం బాధ్యత నేను ఏమన్నా మీ ఆయన నంబర్ మాట్లాడి పంపించేస్తాం నంబర్ ఇస్తలేదు నంబర్ ఇవ్వకపోతే వస్తురండి వాళ్ళు వస్తున్నారు నువ్వు లేవు లేవు ఇట్లా చెప్పు చక్కేసి తోటి కొంతమంది ఏమో రెడ్డిపల్లె అని చెప్తా అంట అంటే నేను ఊళ్ళో లేను నువ్వు ఎవరైనా పిలిపిస్తావా వీళ్ళందరితో చెప్పు ఏదో ఒకటి సార్ వస్తున్నాడు రా సార్ వస్తున్నాడు రా మేడం లేపు సార్ వస్తున్నాడు మేడం లేపురా సార్ వస్తుండు మేడం మేడం చూసుకుంటది ఇప్పుడు అప్పటి వరకు నువ్వు ఎవరైనా మలిగాతో అర్థమవుతుందా నువ్వు నిజం అవుతున్నావు కదా ఎవరైనా నంబర్ ఇవ్వమ్మా అయిపోతుంది నవ్వుతున్నది నవ్వుతున్నది మేడం లేప మేడం లేపు సార్ వచ్చినాక మేడం చూసుకుంటుంది మేడం లేపు మేడం లేపరా నీకు అర్థమవుతుందా నీకు నెత్తిగా ఖరాబ్ ఉందా లేపు మేడం లేపు మేడం లేపు బాగానే సోకులు బాగానే
చేస్తుంది. మేడం లేపురా నువ్వు హుషారు కాదు. ఇంకా జర అందరిని నడి మేడం లేచింది మేడం లేచినావు మేడం మాట్లాడతావు మేడం లేచింది మేడం లేచింది నువ్వు వెళ్ళి మేడం ఎవరన్నా లేచింది వినిపిస్తావా? కళ్ళు పెద్ద ఇగో కళ్ళైనా ఇగో కల్లాయన అని చెప్తే గౌడంట ఇక్కడ ఓయ్ ఆమె ఏడ కావాలి సుఖమేమో మరి ఆయన. ఏడ సుఖమా నువ్వు? గౌడ్ సాప్ ఆమె అయినా నువ్వు తప్పైతే నన్ను శిక్ష పెట్టునైనా నేను బిచ్చం అడుగునికి వచ్చినానైనా ఆయన పేరు చెప్పి ఏం పేరు వీళ్ళ నంబర్ ఇస్తే అయిపోతుంది మాట్లాడిస్తే ఓమ్మా ఆయన పేరు చెప్పి ఏం పేరు నాయన అడుగుతా నాయన నిన్ను చందాడిగా నీకు వస్తే నేను అమ్మ నువ్వేమంటివి అమ్మ నేను పెద్ద మనిషిని అని అమ్మ పెద్ద మనిషి వచ్చినాక పెద్ద మనిషిని అడగాని అన్నవాలేదు అందుకే నీకు పెద్ద మనిషి 2 ముసలి కూడా అట్టుకున్నది ఆయన వాళ్ళు కానీ అది మళ్ళీ రమ్మనట మళ్ళీ రమ్మని నేను ఎందుకు రమ్మని దాన్ని అంటారు 2 గంటలు అయినాక పెళ్లి చేసావు నువ్వు పెళ్లి ఇప్పుడు ఆ పోలీసు నువ్వు కొడుకులేనా? నలుగురే కొడుకులు అన్నది బిడ్డ ఎక్కడికి వచ్చింది? నువ్వేమంటావు నీ పాప నాకు కలగాల ఇది ఏమంటది పాపం నీకు పైసలు ఇస్తా నువ్వు పోవు కానీ మళ్ళీ ఇంటికి రావద్దా రాయెత్తుకో ఇంత పెద్ద రాయెత్తుకో రాయెత్తుకో ఈ టైంలో ఆయన కూడా ఆయన 4 సీసాలు ఇస్తాడు. నువ్వు ముసల్దానికి ఇట్లా చెప్పు ఏ ఇలా కూర్చోంటే కూర్చోబెడతాను అంతే అట్లా భయంలో పెట్టి ఏ ముసలామితో చెప్పి ఇట్లా చెప్పరు వాళ్ళు దొంగలు వాళ్ళు. ఉండలే కొంచెం శకలు ఉన్నాయి అర్థమవుతుందా? నేను అడిగిన క్వశ్చన్ నిన్ను ఇష్టపడుతుందిరా నేను అడిగిన మాట నాకు పెళ్లి చేసుకో ఏ మావాడాడ బావనే ఏంటి నువ్వు రాంగ్ టైంలో వచ్చినావు నువ్వు వచ్చినావు కానీ ఇన్ టైంలో రాలేవు అవుట్ టైంలో వచ్చినావు నువ్వు కరెక్ట్ మీ వాళ్ళ నంబర్ చెప్పు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆ బ్యాగ్ లో చూడండి ఏమున్నాయో ఏం లేవాళ్ళ చూసిరా అప్పుడే చూసినారు మీరు నీ నంబర్ అందరు పెట్టచ్చు రమ్మని మరి చిన్నగా ఉండరు సార్ చిన్న పిల్లలు వస్తారు సార్ ఆయన ఉండరు సార్ ఫోన్ నెంబర్ ఇంకెవరు ఉన్నారు నీకు తెలిసిన మీ చుట్టాలకు ఫోన్ చేయి. ఆ ఫోన్ లో ఎవరి నెంబర్ ఉందా నెంబర్ ఫోన్ చేయండి డబ్బులే ఉన్నాయి సార్ అన్ని అబద్ధాలే ఆడుతుంది అన్ని అబద్ధాలే ఏం తీసుకోరు అన్ని అబద్ధాలే ఏం చేస్తాడు ఆయన నోకితే వాడతాడు పెద్ద మనిషి ముంగటే మా ముంగటే ఈడయ్యను ఈడ వేస్తావా ఇప్పుడు అడగాల నీ గిట్టగా నేనేం చెప్తున్నా ఇక్కడ పెట్టు మేడం దగ్గర చూపిమని మేడం దగ్గర మేడం దగ్గర చూపండి సార్ వచ్చిందాక మేడం దగ్గర చూపిమని రై మేడం దగ్గర ఏ ఆమె దగ్గర మస్తు ఫోటో ఆ ఫోటో ఎందుకు ఫోటో బుక్ చూడు బుక్ చూడరా చంద బుక్ అది జయ్యాన్ని అది నాకు రాపించుకు వచ్చింది ఏ పేమెంట్ గుద్దపరిచిందా తీస్తున్నావు కదా నీదికి డీపుల్ వాళ్ళు కాదు నా బిడ్డ నా మొగడు కూర్చున్నాడు నాకు ఏం కాదు ఆధార్ కార్డు కదే ఏ ఆధార్ కార్డు అరే చెక్ చేయండి ఆధార్ కార్డు ఎవరిదో బిడ్డ ఆమెనే ఆడవిల్ల
బాబు నాదేరా నాయన చెక్ చేసి ఆన్లైన్ లో కొడితే తెలుస్తుంది ఎక్కడ అనేది. ఈ నెంబర్ కొడితే ఈ మీద వేరే వాళ్ళు చెక్ చేసినావా? ఇగో ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయరా ఈ నెంబర్ ఫోన్ చేయి. గంగమ్మ మంగమ్మ వీళ్ళెవరు? ప్రేమి రాసిన వీళ్ళందరూ అది ఈ నెంబర్ అయ్యాను ఫస్ట్ నెంబర్ ఆ నెంబర్ చేయరా, ఫస్ట్ నెంబర్ చేయాలి. ప్రోగ్రామ్ ఉంటే మళ్ళీ కూడా చేస్తాం. మన చేతి మాట్లాడదాం. వడ్డాలంటే ఎవరికి ఎవరు మంగమ్మ ఎవరు అడుగు. ఈమె పేరేం పేరు? బద్మాస్ ఎంతమంది ఇంకా తెలుస్తుందిగా. ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఈ రోజా? మరి వాళ్ళని పిలవాలిగా. మేము ఇంతమంది వచ్చినాం, మేము అడుగుతున్నాం అని పిలవాలి. మధ్యపాల్సి వచ్చారు మీరు. ఒక్కతే మంచి పనికి వచ్చింది. అరే బాలియా జరా గప్పాలి అడగొడుతున్నాము. హలో 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 మాట్లాడుతున్నాడు. రికార్డింగ్ ఉంది. హలో ఈమె ఎవరు అంటే కృష్ణమ్మనా? ఏం పేరమ్మా నీ పేరు? కృష్ణమ్మ ఎవరమ్మా? జరా మీరు ఆవిడ. ఆమె నేను నెంబర్ పెట్టుకొని తిరుగుతుంది, ఊళ్ళల్లో తిరుగుతుంది. మరి ఎవరు ఏం కథ ఏమర్థం అవుతున్నామ్మా? ఇంకోటి ఆధార్ కార్డు ఇస్తావా? ఏంటండి మాట్లాడు. ఫోన్ నెంబర్ మాట్లాడు. ఇంట్లో ఉన్నదేగా మాట్లాడు. మాట్లాడు. దొంగ మొండ అంటారా ఇది? మాట్లాడు. హలో అవుతుంది. అంత ఫ్రాడ్ అంటారా భయ్? ఈ నెంబర్ ఫోన్ చేస్తే దానికి ఇంతకుముందు మోసం చేసినాడు. నేను చేసిన లేడీ మాట్లాడుతుంది. ఈ దొంగదంట ఆమె ఫోన్ చేసిన నేను మాట్లాడినా. ఈ పేరు వచ్చింది దొంగదనం. ఎవరితో ఇది దొంగనంట, ఇది దొంగ మొండ అంటే ఇది ఎవరితో నన్ను కూడా మోసం చేసిపోయింది అంటుంది. ఫోన్ మోసం చేసిపోయిందట. ఈ నెంబర్ మీ ఊరికి కాదు, వేరే వాళ్ళది అంటే వేరే నీకు మోసం చేసిపోయిందన్న. ఆ నెంబర్ ఫోన్ చేసిన మాట్లాడమందని చెందించిందంట. ఇది ఒక 2 నెలల కింద మాటనంట. అయితే ఆమె పెళ్లికి రమ్మని చెప్పిందంట. ఈ పెళ్లికి మేము ఎందుకు వస్తామమ్మా? చెందడి బుక్ పడతావా? బుక్ పడతావా? బుక్ పట్టు ఒకసారి. పట్టు. నేను ఎవరు తెలుసా? మక్తాలు అంగడి పట్టించారంట. నేను ఎవరు తెలుసా నీకు? మాట్లాడు.